ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్నిసార్లు చెప్తుంటే అర్థం కావట్లేదా? తను నా భార్య, నా భార్య, నా భార్య, నా భార్య, నా భార్య, నా భార్య. ముహూర్తం టైం అయిపోతుంది. ప్లీజ్ గౌతమ్ తాళి కట్టు. ప్లీజ్ గౌతమ్ తాళి కట్టువా, కట్టు, తాళి కట్టు, తాళి కట్టు గౌతమ్. అమ్మా, తను బట్టలేమీ తెచ్చుకోలేదు. వర్షంలో తడిచి తడి బట్టలతో బాగా ఇబ్బంది పడుతుంది. నీ చీరలేమైనా ఇస్తే. అమ్మా, ఎందుకమ్మా నువ్వు కూడా నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నువ్వే చాలాసార్లు అన్నావు కదా, నువ్వు తప్పు చేయవురా, నేను నిన్ను అలా పెంచలేదు అని. నేనే తప్పు చేయలేదమ్మా. నేను చేసిన ఈ పని రేపటి మంచి కోసమే. కానీ ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేలా చెప్పే పరిస్థితుల్లో నేను లేను. రే, చెడు చేసేటప్పుడు చాలా మంది బాధపడతారు, నిజమే. కానీ మంచి చేస్తున్నప్పుడు ఎవరు బాధపడకూడదు. ఏ ఒక్కరు బాధపడ్డా అది మంచి అవదు. అమ్మా, ఒక మంచిని బతికించడానికి ఆ దేవుడు ఎంతో మందిని బాధ పెట్టాడు కదమ్మా. అవి ఆయన రాసిన రాతలు. కానీ మా తలరాతలతో ఆడుకోవడానికి నువ్వెవడివిరా? చూడండి నాన్న, అమ్మ ఎలా మాట్లాడుతుందో. కనీసం మీరైనా నన్ను అర్థం చేసుకోండి. ఏమర్థం చేసుకోవాలరా? మాకు తెలియకుండా నువ్వు ఎవరినైనా ప్రేమించి మేము ఆ అమ్మాయిని కాదని నీకు బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటే, నేను ఆ అమ్మాయినే ప్రేమించానని ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుని వచ్చుంటే దానికి ఒక అర్థం ఉండేది. కానీ ఇక్కడ అలా జరగలేదే. చిన్నప్పటి నుంచి మా కళ్ళ ముందే ప్రేమించిన అదితిని కాదని సడన్ గా ఎవరో ఒకరిని తీసుకొచ్చి, నేను అదితిని ప్రేమించలేదు, ఇప్పుడు ఈ అమ్మాయిని ప్రేమించాను, తనే నా భార్య అంటే ఏంటి దాని అర్థం? రై, సరే ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పు. ఎవరా అమ్మాయి? ఎక్కడ పరిచయం? ఎలా పరిచయం? తన తల్లిదండ్రులు ఎవరు? 4 రోజుల్లో అదితిని మర్చిపోయేలా చేసిన ఆ ప్రేమ కథ ఏంటి? మమ్మల్ని అందరినీ కాదని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? చెప్పరా? చూసావా, మనిషికి మౌనం ఎప్పుడు అవసరం అవుతుందో తెలుసా? 1, తను తప్పు చేసినప్పుడు. 2, మంచిని బాధ పెట్టినప్పుడు. నువ్వు చేసిన పనికి నీ దగ్గరే సమాధానం లేనప్పుడు నీతో మాకు మాటలే ఉంటాయి. కాని ఒక్కటి మాత్రం నా మనసు తట్టుకోలేకపోతుందిరా. నేను నిన్ను నమ్మిన ప్రతిసారి నువ్వు నన్ను మోసం చేస్తూనే ఉన్నావు, మోసం చేస్తూనే ఉన్నావు. ఎలా ఉండే ఇల్లు ఎలా అయిపోయింది? అమాయకంగా అల్లరి చేస్తూ ఉండే గౌతమ్ ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. అరే, ఇంటి అల్లుని నాకే ఇలాంటి ఆలోచన రాలేదు. వాడికి ఇలా వచ్చిందో ఏమో. అలాంటి ఆలోచనలు వస్తే మీకదే ఆఖరి రోజు అవుతుంది. చా నా ఉద్దేశం అది కాదు అవంతిక. మీ తమ్ముడు ముక్కు మొహం తెలియని దాన్ని పెళ్లి చేసుకుని తీసుకురావడమే కాకుండా ఏకంగా అమ్మవారిని ప్రతిష్ఠించినట్టు ఆవిడ గారికి హారతిచ్చి మరీ ఇంట్లో తిష్ట వేయించాడు. అసలు దీని అంతటికీ కారణం ఇంట్లో పెద్దరికం కరెక్ట్గా లేకపోవడమే. అందుకే
ఈ రోజు నుంచి ఈ ఇంటి పెద్దరికం బాధ్యత నేను తీసుకోవాలనుకుంటున్నాను. చూడండి, అది ఒకరిస్తే తీసుకునేది కాదు, స్వతహాగా రావాలి. అయినా మీకు ఇంకా అంత వయసు రాలేదు. నోరు మూసుకొని ఉండండి. వయసు రాలేదా? అక్క, అక్క, ఏంటి ఇంకా ఎవరి గొంతులు మిగులున్నాయి నువ్వు కోయడానికి? చెయ్యాల్సిందంతా చేసి ఏమీ తెలియని అమాయకుళ్ళ వచ్చి పిలుస్తున్నావు. ఓహో, పెళ్లి పెటాకులైన చెల్లెలు బతుకుందో లేదో చూద్దామని వచ్చావా? ఇదిగో చూడు, చచ్చే ధైర్యం లేక, బతుకు మీద ఆశ లేక కుమిలి కుమిలి ఏడుస్తుంది. చూసి సంతోషించు. అక్క, వర్షంలో తడిచి మార్చుకోవడానికి బట్టలు లేక అహల్య ఇబ్బంది పడుతుంది. నీ చీరనిస్తే ఏంటి? నేనిక్కడ పెళ్ళాగిపోయిన నీ చెల్లెల గురించి మాట్లాడుతుంటే నువ్వు వర్షంలో తడిచిన నీ పెళ్ళం గురించి మాట్లాడుతున్నావా? రే, ఇది చాలా అన్యాయం రా. నువ్వు ఆగక్క. మాకు సోకాలు, నీ పెళ్ళానికి సోకులు, ఇదేగా కావాలి? ఇదిగో, ఇది నా పెళ్లి చీర, ఇది నా శోభనం చీర, ఇది నా 16 రోజుల పండగ చీర, ఇది నా చావు, నా శార్థం. తీసుకో, తీసుకెళ్ళి నీ పెళ్ళానికి తగులు పెట్టుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.